నా పేరు స్వాతి డిజి న్యూస్ కి స్వాగతం। ఈ రోజు కరీంనగర్ వార్తలు। కరీంనగర్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలోనే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని నగర ప్రజలు మరియు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ముట్టడించనున్నామని అన్నారు। బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్ నేడు మంకమ్మతోట 37వ డివిజన్ మీకోసం నగర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరపాలక సంస్థను నరకపాలక సంస్థగా మార్చిందన్నారు। జనవరి మాసంలో పాలకవర్గం ముగిసిందని, పాలకవర్గం ముగిసిన 9 మాసాల్లో కరీంనగర్ నగరాన్ని ప్రభుత్వం చీకటిమయం చేసిందని విమర్శించారు। ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం గడిచినా 20% పనులు కూడా పూర్తి చేయలేదని, ప్రజా సమస్యలపై స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులమందరం కలిసి జిల్లా కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్కు ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు ఎన్నో వినతి పత్రాలు సమర్పించామని, అయినా ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు। ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నగర మైనారిటీ అధ్యక్షులు షౌకత్, బీఆర్ఎస్ పార్టీ నగర యూత్ ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయికృష్ణ, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ మైనారిటీ యూత్ అధ్యక్షులు నవాజ్, బీఆర్ఎస్ పార్టీ 55వ డివిజన్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, 37వ డివిజన్ అధ్యక్షులు ఆర్ఏ రవిగౌడ్, 14వ డివిజన్ అధ్యక్షులు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, 29వ డివిజన్ అధ్యక్షులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుమల్ల ఉమాశంకర్, మేచినేని పవన్ రావు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నెలలు దింపి వేలాది రూపాయలు ఇస్తేనే ఇంటి నెంబర్లు ఇస్తారు, రూప్తో సహా మేము నిరూపించేందుకు రెడీ ఉన్నాం। కంప్లైంట్ ఇచ్చినాం, వివరాలతో సహా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాం, చర్య లేదు। ఎలక్ట్రికల్ ఏ యూనిట్ డి ఉన్నారు, ఎందుకున్నారో కూడా తెలియదు। దాదాపు 40 మంది వర్కర్లు ఉన్నారు। మెయిన్ రోడ్ లైట్లన్నీ వెలిగాయి, గల్లుల్లో చిమ్మ చీకటి, ప్రజలు చలికాలం 6 గంటలకు చీకటి అవుతుంది। 6 తర్వాత ప్రజలు వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి గల్లులలో। దానికి తోడు చీకటిమయంతో తోడు ఈ కుక్కలు, ఈ కోతులు। మరి దీన్ని మీద స్పందించే పరిస్థితి వీళ్ళది లేదు। కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ 2-3 రోజుల్లో మున్సిపాలిటీ ముట్టడి చేయబోతున్నాం। అధికారులు జవాబు చెప్పే వరకు నిలదీస్తామని హెచ్చరిస్తున్నాం। ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇలా జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు ఉన్నాడు। ఒక 5-6 లక్షల నివాసం ఉండే కరీంనగర్ నగరంలో జనాభా నివాసం ఉండే కరీంనగర్ నగరాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఇక్కడి ప్రజలు ఏం అన్యాయం చేసిరని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం। జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు, వారు కూడా నెలకోసారి రివ్యూ చేయొచ్చు, వారు చేయరు, ఇటు మంత్రులు చేయరు, అధికారులు ఎవరు ఇష్టారాజ్యం వాళ్ళది। ప్రజలు చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నారు మున్సిపల్, అక్కడికి పోతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది। వాళ్ళు ఇంటి నెంబర్ నెలలని చెప్తున్నారు, వాళ్ళు పర్మిషన్ అప్లై చేసి నెలలని చెప్తున్నారు, చెప్తుంది రోడ్డు మీద ఉడుమలని చెప్పి 10 రోజులు అయిందని చెప్తున్నారు। మరి చెప్పాలి జిల్లా మంత్రులు, మా నగర పాలక సంస్థ ఈ నరక పాలన చేసినందుకు దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఈ జిల్లా మంత్రుల మీద। మరి శ్రీధర్ బాబు గారు చెప్తారా, ఇటు ప్రభాకర్ అన్న గారు చెప్తారా, మరి అటు లక్ష్మణ్ కుమార్ గారు చెప్తారా, ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తారా? మరి జవాబు చెప్పాలి। మరి మీ జిల్లాకి ఎవరం లేవే, దిక్కు లేదు అని చెప్తే మేము ఈ ప్రజలు ఎవరిని అడగాలని ఆలోచన చేస్తాం। వాటి కరీంనగర్ నగర ప్రజలు బీఆర్ఎస్ పక్షాన మేము మున్సిపల్ ముట్టడి చేస్తున్నాం। విపరీతమైన సమస్యలతో కరీంనగర్ నగరం లో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వారి పక్షాన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము అక్కడ ముట్టడి పోతున్నాం। కాబట్టి మన నాయకులు కార్యకర్తలతో పాటు
ప్రజలు కూడా కదిలి రావాలి. మన ప్రజలు సమస్యల మీద పోరాటం చేస్తేనే రోడ్డు మీదకి వస్తేనే ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులను నిలదీస్తాం. కరీంనగర్ నగరంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి పరిష్కారమయ్యే వరకు డైలీ వాటర్ వెంటనే ఇచ్చే వరకు, పారిశుద్ధ్యం మెరుగుపరిచే వరకు, ఆగిపోయిన సీఎం ఇన్సూరెన్స్ వర్కులు వెంటనే స్టార్ట్ చేసే వరకు టీఆర్ఎస్ పక్షాన మున్సిపల్ మీద, అధికారుల మీద, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉంటామని ఈ పత్రికల ద్వారా అధికారులకు మరి ఈ మంత్రులకు తెలియజేస్తున్నామని తెలుపుతూ, ప్రజలు కూడా మేము చేసే ఈ ఉద్యమంలో పాల్గొనాలని పత్రిక ముఖంగా ప్రజలు కోరుతున్నాం. ఇంకో విషయం, రాష్ట్రమంతా ఇంద్రమ్మ కమిటీలు ఉన్నాయి. కరీంనగర్ కాన్ఫరెన్స్ ఏం పాపని చెప్తుంది, ఇయ్యాలకి ఇంద్రమ్మ కమిటీ లేదు, ఇంద్రమ్మ కమిటీ లేదు, ఇంద్రమ్మ అవి ఫైనల్ చేసింది లేదు. వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురవుతారు, లబ్ధిదారులు కూడా. వాళ్ళు ఎవరిని కలిసే పరిస్థితి కూడా లేదు, ఎవరిని కలవాలో కూడా లేదు. దానికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మెర్జిడి గ్రామాలలో భయంకరమైన సమస్యలు అవి పట్టు, మరి ఎందుకు మెర్జీ చేసిరో అర్థమైతే లేదు. లక్ష్మీపూరు, బొమ్మకల్ ఈ గ్రామాలన్నీ కూడా దుర్సే పరిస్థితి. అంటే అక్కడ ఉన్న ప్రజలు ఎవరిని కలవాలని కూడా పరిస్థితి లేదు. వాటి అధికారులను నియమించారు, వాళ్ళు ఎప్పుడు వస్తుర్రో ఏం చేస్తుర్రో లేదు. అది వాటి అధికారులు పారిశుద్ధం మబ్బులో స్టార్ట్ అవుతుంది, వాళ్ళే ఇన్ఛార్జ్ అట. ఇంటి నెంబర్లు వాళ్ళే ఇన్ఛార్జ్ అట. తాగునీరు సమస్య ఉంటే వాళ్ళే ఇన్ఛార్జ్ అట. నల్లకు పైసలు కట్టి పాస్బుక్ కావాలంటే వాళ్ళే ఇన్ఛార్జ్ అట. వాళ్ళు ఒక్కరు కూడా వార్డు ఆఫీసులో కనబడతలేరు. ప్రజలకు వాళ్ళు ఎందుకు అందుబాటులో ఉంచుతలేరో దానికి కూడా జవాబు చెప్పాలి. ఇలా అవి మెర్జిడి గ్రామాల్లో మెర్జిడి కాకపోతే సెక్రటరీలు అని ఉందరు, వీళ్ళు మెర్జీ చేసి దిక్కులేని పరిస్థితి చేసారు గ్రామాలు. వాటి మీద కూడా వెంటనే కమిషనర్ గారు, కలెక్టర్ గారు స్పందించాలని పత్రికా ముఖంగా కోరుకుంటున్నారు.